హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను మీ దివ్యాని. ఈరోజు వచ్చేసి ఈ పుష్యమాసంలో ఏ ఏ పండుగలు ఉంటాయి, అంటే ఏ రోజు ఏ పండుగ జరుపుకోవాలో చాలా చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో దాని గురించి చెప్తాను. ఈ పుష్యమాసంలో ఏంటంటే విశేషమైన పండుగలు కూడా ఉంటాయండి. అంటే పుష్యమాసంలో ఏం ఉండవు అనుకుంటాం కదా. సో దీంట్లో ఏం పండుగలు ఉన్నాయి, అసలు ఆ డేట్స్ ఏంటనేది నేను కొంచెం నాకు తెలిసిన మటుకు చెప్తాను. సో December 31 వచ్చేసి ఈ పుష్యమాసం అనేది స్టార్ట్ అవుతుందండి. January 1 అయితే ఏంటంటే మన ఇంగ్లీష్ న్యూ ఇయర్ కదండి అది. అంటే January 5 ఏంటంటే పుష్య శుద్ధ షష్ఠి అండి. అంటే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి రామతీర్థ కట్ట మీదకు వేయించేస్తారంట. ఇంకా January 6 వచ్చేసి మండే అండి. అంటే పుష్య శుద్ధ సప్తమి అండి. అంటే ఆండాల్ నీరాటోత్సవం ప్రారంభమవుతుందంట. ఇంకా January 8 వచ్చేసి బుధవారం నవమి అండి. కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి తెప్పోత్సవం అనేది ప్రారంభమవుతుందంట. ఇంకా January 9 వచ్చేసి గురువారం దశమి అండి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో చిన్న సాత్తుమూరు ప్రారంభమవుతుందండి. ఇంకా January 10 వచ్చేసి ఏకాదశి అండి. ఈ ఏకాదశి అనేది చాలా విశిష్టమైనది. ముక్కోటి ఏకాదశి అంటారు కదా, వైకుంఠ ఏకాదశి. సో అదండి. January 11 వచ్చేసి త్రయోదశి, అంటే ద్వాదశి త్రయోదశి వచ్చినాయండి. అంటే శని త్రయోదశి శ్రీవారి పుష్కరిణి తీర్థ ముక్కోటి అండి. శ్రీవారి చక్రస్నానం ఆ రోజు జరుపుతారట. సో January 12 వచ్చేసి సండే అండి, చతుర్దశి. ఈ తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి తెప్పోత్సవం చెప్పుకున్నాం కదా, అది సమాప్తి అవుతుందండి. ఆండాల్ నీరాటోత్సవం కూడా సమాప్తి అవుతుంది. అండ్ 13th వచ్చేసి సోమవారం, 13వ తేదీ భోగి పండుగ అండి, మనకు తెలుసు కదా అది. ఇంకా January 14 వచ్చేసి మకర సంక్రాంతి పండుగ అండి. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది ఆ రోజు నుండి. January 15 వచ్చేసి బుధవారం కనుమ పండుగ అండి. ఈ January 16 వచ్చేసి ముక్కనుమండి, బొమ్మల నోము ప్రారంభమవుతుంది కదా. ఇంకా January 17 వచ్చేసి పుష్య బహుళ చవితి అండి. సంకష్టహార చతుర్దశి అంటారు కదా, అదండి. January 18 వచ్చేసి పుష్య బహుళ పంచమి అండి. అంటే వేమన సతి జయంతి ఉత్సవాలు అవి కూడా జరుగుతాయంటండి. January 19 వచ్చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్ద సాత్తుమూరు వైకుంఠ ద్వార దర్శనం అనేది సమాప్తం అవుతుందండి. January 23 వచ్చేసి తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం సమాప్తం అవుతుందండి. ఇంకా January 24 వచ్చేసి దశమి అండి. తిరుమల శ్రీవారు తిరుమల నుంచి సన్నిధికి వేయించేస్తారండి. January 25 వచ్చేసి ఏకాదశి అండి. అంటే మతత్రయ ఏకాదశి అంటారు కదా, సర్వ ఏకాదశి, అదండి. 25 వచ్చేసి 26 ఏంటంటే రిపబ్లిక్ డే, మనకు తెలుసు కదా. January 26 అనేది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అండి. January 27 వచ్చేసి మాస శివరాత్రి అండి. 28 వచ్చేసి ఈ గోవిందరాజస్వామి సన్నిధిన అధ్యయనోత్సవం ప్రారంభం చేస్తారట. ఇంకా 29 వచ్చేసి చొల్లంగి అమావాస్య అంటారు కదండి, అది. ఈ చొల్లంగి అమావాస్యతో మనకనేది ఈ పుష్యమాసంలో పండుగలు అన్నీ కూడా పుష్యమాసం కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఇవి పుష్యమాసంలో ఉండే మేజర్ పండుగలండి. తెలుసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్, మీకు ఎవరికైనా ఈ పండుగల గురించి చెప్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.